Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. వైఎస్ జగన్ ఉండగానే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు అని టాకు. ఇక మరింత మంది కూడా అదే రూట్లోకి వస్తారని వినిపిస్తోంది. అయితే వీరు మాత్రం జగన్ ఎక్కి యూకే ఫ్లైట్ వైపే చూస్తున్నారని పొలిటికల్ సెటైర్లు వినిపిస్తున్నాయి. జగన్ అలా విమానం ఎక్కి లండన్లో టూర్కి వెళ్ళగానే వీరంతా ఇలా కండువాలు మార్చే పనిలో బిజీగా ఉన్నారు అని అంటున్నారు. ఆ నెంబర్ కూడా పెద్దదిగానే ఉంటుంది అని టాకు. వైసీపీ రాజ్యసభ ఎంపీలను నిలబెట్టుకోగలిగింది, కానీ ఎమ్మెల్యేలను మాత్రం ఫిరాయించకుండా కట్టడి చేయలేకపోతుంది. ఆ విషయంలో విఫలం చెందడం ఖాయమని భావిస్తున్నారు. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం ఎంపిక చేసిన తీరే అని విశ్లేషిస్తున్నారు. పార్టీ పట్ల కమిట్మెంట్ తో పాటు నిబద్ధత కూడా ఉన్న వారిని పక్కన పెట్టి సామాజిక సమీకరణలు అనే పేరు చెప్పి ఎవరెవరికో టికెట్లు ఇచ్చి పెద్దల సభకు పంపారని పార్టీ వర్గాల్లో గుసగుసలుగా ఉంది. వారంతా కూడా ఇప్పుడు గోడ దాటుతున్నారు అని విమర్శిస్తున్నారు. టీడీపీ కూడా ఇలాంటి వారినే బల వేసి మారి తమ వైపునకు తిప్పుకుంటోంది. వారు కనుక వస్తే తిరిగి ఆ పదవులు వారికి కట్టబెట్టాల్సింది లేదని, వారికి ఏదైనా హామీ ఇచ్చో మరే నామినేటెడ్ పదవులు ఇచ్చో సర్దుబాటు చేయొచ్చని ఆలోచిస్తోంది అని టాకు. అందుకే నామినేటెడ్ పదవుల పందేరాన్ని కూడా వాయిదా వేశారు అని అంటున్నారు. ఎంతమంది వస్తే అంతమందిని తీసేసుకోవాలని, తద్వారా శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకొని మెజార్టీ సాధించాలని టీడీపీ చూస్తుంది. ఒకసారి శాసన మండలి వైసీపీ నుంచి టీడీపీ పరమైతే చైర్మన్, డెప్యూటీ చైర్మన్ పదవులతో పాటు విప్ సహా ఇతర కీలక పదవులు అన్నీ కూడా టీడీపీ కూటమికే వస్తాయని, దానివల్ల కూడా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అంతేకాదు, చాలా సులువుగా శాసన మండలిలో బిల్లులను కూడా ఆమోదించేందుకు అవకాశం ఏర్పడుతుందని కూడా భావిస్తున్నారు. దీంతోనే వైసీపీని ఆకట్టుకునేందుకు టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తోంది. ఇక చూస్తే ఈ మేరకు వైసీపీ శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల నుంచి కూడా హామీ ఉందని, వారు ఫిరాయించేందుకు రెడీ అని కూడా ప్రచారం అయితే సాగుతోంది. కానీ వారు జగన్ ఏపీలో ఉండగా ఈ ఫిరాయింపులకు తెగించారని అంటున్నారు. జగన్ ఏపీ నుంచి, దేశం నుంచి వెళ్ళిపోగానే ఫ్యాన్ నీడ నుంచి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారని విశ్లేషిస్తున్నారు. దీని మీద కూడా పొలిటికల్గా సెటైర్లు పడుతున్నాయి. జగన్ అంటే భయంతో కూడిన, భక్తితో కూడిన గౌరవమా అన్న మాట కూడా వినిపిస్తోంది. మరోవైపు చూస్తే జగన్ లేని సమయంలో ఫిరాయింపులను ఆపేది ఎవరు అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఆ పని చేయగలరా అన్నదే చర్చ. ఏది ఏమైనా వెళ్ళాలనుకునేవారు వెళ్తున్నారు, ఉండాలనుకునేవారు ఉంటున్నారు. ఇది పక్కా రాజకీయం. ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ కానీ, యువతల వైపు బుజ్జగింపులు కానీ అన్నీ నామమాత్రపని రాజకీయాల్లో మారిన ట్రెండ్కి ఇది నిదర్శనమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.